ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. మరొకసారి మనము ఇలాగున ప్రభు సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా మీ జీవితాలు బలపరుచుకోవాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కృప సమాధానములు మీ యొక్క జీవితంలో తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం కొద్ది కాలంగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలలో ప్రాముఖ్యమైనటువంటి కొండ మీద ప్రసంగము అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ కొండ మీద ప్రసంగము అనేటువంటి ధ్యాన భాగము చాలా పెద్దది. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదలుకొని 6-7 అధ్యాయాలలో ఉన్నటువంటి భాగము. దీనిలో ప్రధానంగా ధన్యతలు అనేటువంటి కొన్ని అంశములను మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధన్యతలను మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా మరి ఇప్పటి వరకు మనము 6 ధన్యతలను ధ్యానం చేసుకున్నాం. 7వ ధన్యతలకు వస్తున్నాం. ఈ 7వ ధన్యత మత్తయి సువార్త 5వ అధ్యాయములో 7వ వచనములో మనం చూస్తాం. ఈ యొక్క ధన్యత ఒక విశేషమైన ధన్యత. ఈ ధన్యత గురించి నేను మీకు ఒకసారి చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. సమాధానపరిచేటువంటి వారెవరు? ఇంగ్లీష్లో పీస్ మేకర్స్ అనే పదం వ్రాయబడింది. సమాధానం కోసం ఆశపడేటువంటి వారు, సమాధానాన్ని జరిగించాలనుకునేవారు, సమాధానమును కోరుకునేవారు, లేక సమాధానపరచడానికి ప్రయత్నించేవారు అనేటువంటి అర్థాలు మనం చూడవచ్చు. ఈ యొక్క మరి సమాధానం పరిచేటువంటి వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అనబడతారు అని ప్రభువారు చెప్పారు. అయితే సమాధానపరచాలి లేక సమాధానపరచగలిగినటువంటి లక్షణం మనకు రావాలి అంటే మనము దేవుని పిల్లలుగా ఉండాలి అని తెలుసుకోవాలి. అటు నుంచి ఇలా చెప్పినా, ఇటు నుంచి ఇలా చెప్పినా దేవుని కుమారులు సమాధానపరుస్తారు. సమాధానపరిచేటువంటి వారే దేవుని కుమారులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని కుమారులుగా మనం మార్చబడ్డానికి, దేవుని కుమారులుగా చేయబడ్డానికి మనము ఎలాగున్నా ఈ యొక్క స్థితిలోనికి రాగలము అని ఆలోచన చేస్తే, మన దేవుని యొక్క లక్షణాల్లో సమాధానము, శాంతి అనేటువంటి అనుభవాలు మనం చూస్తాం. ఆయన ఈ శాంతి సమాధానం కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును గురించి ప్రకటించబడినటువంటి ప్రవచన భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు శిశువు జన్మించాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తూ ఆయన యొక్క లక్షణాలను గురించి వర్ణించడం జరిగింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. సమాధానకర్త యగు అధిపతి అని పేరు ఆయనకున్నది. అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానమే. ఆయన సమాధానముకు అధిపతి. ఆయన ఆధీనంలో సమాధానం ఉన్నది. లోకములో సమాధానము మనకు లభించదు, లోకములో నెమ్మది మనకు కలగదు. ప్రియులారా, గమనించండి. మీరు లోకము వైపు చూచినప్పుడు, లోక వార్తలు చూచినప్పుడు, లోకము యొక్క పరిస్థితిని గమనించినప్పుడు నెమ్మది లేక సమాధానము మీకు కనపడదు. ఎక్కడ చూసినా
ఘోరమైనటువంటి వర్తమానాలు, ఘోరమైనటువంటి వార్తలు, భయంకరమైన పరిస్థితులు, ఏ పరిస్థితి, ఏ వార్త, లోక సంగతులు మనకు సంతోషాన్ని కలిగించవు, నెమ్మది కలిగించవు, కానీ భయాన్ని కలిగిస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా లోకంలో ఎంత భయంకరంగా చూస్తూ ఉన్నారు. కనుక ఈ వ్యాధి వలన లోకమంతా భయపడిపోతూ ఉన్నారు. అందరూ ఎంతగానో తొందరపడుతున్నారు, కంగారు పడుతున్నారు. కారణం ఏమిటి అంటే లోకము పరిస్థితులు అన్నీ కూడా మనుష్యులను భయపడుతూ ఉంటాయి. కాబట్టి సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడే మనకు దేవుడిగా ఉంటే మన జీవితాల్లో సమాధానము ఉంటుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయనను కలిగి ఉన్నట్లయితే మనకు సమాధానం ఉంటుంది. మరి ఆయన ఎలా కలిగి ఉంటాము? ఊరికే నేను యేసు ప్రభువుని నా దేవుడిగా చెప్పుకుంటాను అంటే సరిపోతుందా? లేదు. ఆయన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మన ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలి. ఎవరైతే రక్షకునిగా, ప్రభువుగా ఆయనను అంగీకరిస్తారో వారి జీవితాల్లో సమాధానము అనేటువంటిది కనిపిస్తుంది. వారు దేవుని పిల్లలుగా, దేవుని చేత ఎన్నిక చేయబడతారన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు కొన్ని లేఖన భాగాలను చూపించని ఆశపడుతున్నాను, గమనించండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుంది? 26వ వచనం మనకి ఏం చెప్తుందంటే, ప్రియులారా, చక్కటి మాట. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు అంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన యందు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని వాక్యం చెప్తూ ఉంది. ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ దేవుని యొక్క పిల్లలుగా మార్చబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మరి 12వ వచనంలో, 1వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట మనం చూసినప్పుడు, ప్రియులారా, మరి ఇక్కడ ఈ వాగ్దానము మనకు ఎలా కలుగుతుంది, లేక ఇక ధన్యత మనకు ఎలా కలుగుతుంది అనేది మనం చూడవచ్చు. అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, తన్ను అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరు అంగీకరించారో, ఎంతమంది అయితే అంగీకరించారో విశ్వాసము ద్వారా, వారందరికీ అనగా తన నామమందు, ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. అంటే మనము సమాధానం పొందాలి అంటే, దేవుని పిల్లలుగా మనం మార్చబడాలి అంటే, పిల్లరా, దేవుని పిల్లలుగా మార్చబడ్డానికి కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయనను అంగీకరించాలి. ఎవరైతే విశ్వాసం ఉంచి అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలుగా మార్చబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, మరి ఇలాంటి స్థితిని పొందిన వారు మాత్రమే సమాధానమును కలిగి ఉంటారు, సమాధానపరచగలుగుతారు అనే సత్యాన్ని మనం గమనించాలి. నామినాలిటీ, నామకార్థమైనటువంటి జీవితము, నామకార్థమైనటువంటి క్రైస్తవ్యంగా చెప్పుకుంటే సమాధానం ఉండదు. గమనించాలి. ఎవరు సమాధానం కలిగి ఉంటారు, ఎవరు సమాధానపరుస్తారు అంటే, ఎవరైతే ప్రభు అయిన యేసును తమ రక్షకునిగా అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారు మాత్రమే. ఈ విశ్వాసము నామకార్థమైన విశ్వాసము కాదు, కానీ సత్యమైన ఆ వాక్యమును అంగీకరించి పూర్ణమైన విశ్వాసముతో ఎవరు ఆయన అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ యొక్క గొప్ప శ్రేష్ఠత కలిగినటువంటి వారికే సమాధానము నిలిచి ఉంటుంది. ఆయన పిల్లలకు సమాధానం ఉంటుంది. గతంలో మనం ధ్యానం చేసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతి పొంది తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆయన కనపరుచుకున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, మీకు శాంతి సమాధానము కలుగునుగాక అన్నాడు. మీకు సమాధానం కలుగుతుంది.
మీతో సమాధానం ఉంటుంది అని చెప్పాడు. ఎందుకు? వారు ఆయన అంగీకరించారు కనుక, వారు తమ విశ్వాసం ఆయన ఉంచారు కనుక వారు సమాధానం కలిగిన వారుగా దేవుని పిల్లలుగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సాక్షార్థంగా పలికినటువంటి మాటలను మనం చూస్తాం. మరి సమాధానం కలిగినటువంటి వారు ఎలా జీవించాలి? సమాధానం కావాలి, నేను సమాధానంగా ఉంటాను అని చెప్పినంత మాత్రం సరిపోదు, కానీ ఆ సమాధానకరమైన జీవితం మనకు కావాలి అంటే దానికి ఒక జీవన విధానం ఉన్నది. ఆ జీవన విధానము ఎలా ఉన్నది అని మనం చూసినట్లయితే పిల్లరా, ఇది ఆ జీవన విధానంలో ఒక బాధ్యత ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనము ఈ మాట చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవరికి ఈ సమాధానం ఉంటుంది, ఆ యొక్క బాధ్యత ఎలా వారు నిర్వర్తించాలి, సమాధానంలో ఎలా జీవించాలి అని మనం చూసినట్లయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఇంకా వివరణిస్తే యేసుక్రీస్తు ప్రభు చూపినటువంటి ప్రేమను బట్టి మనము అలాంటి సమాధానము కలిగినటువంటి జీవితాలతో మనము ఆయన వలె నడుచుకోవాలి అన్నాడు. ఇమిటేటింగ్ యాజ్ క్రైస్ట్, క్రీస్తు వలె అనుకరించుట, క్రీస్తులాగా జీవించుట, యేసు ప్రభు యొక్క మాదిరిలో మన జీవితాలను జీవించడం నేర్చుకోవాలి. ఇది ప్రియమైన పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనకు ఉన్నటువంటి బాధ్యత. అప్పుడే సమాధానం అనేటువంటిది మన జీవితంలో నుంచి ఎదుటివారి జీవితాలలోకి ప్రవహిస్తుంది. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశము. నది వలె సమాధానం యొద్దకు పంపిస్తున్న ప్రభువు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. ఆ నది వలె సమాధానం రావాలి అంటే మన జీవితంలో బాధ్యతాయుతమైనటువంటి జీవితము, ప్రభువును పోలి నడిచినటువంటి జీవన శైలి ఉండాలి. అప్పుడే సమాధానపరచగలుగుతాం. లోకములో దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సాక్షులుగా మనం జీవించడానికి అవకాశము కలుగుతుంది అనేటువంటి సత్యమును మనం గమనించాలి. మరి దేవుని పిల్లలు ఎవరో కాదో మనం చూడాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు వివరణ ఇవ్వడం జరిగింది. ఊరికే మనం చెప్పుకుంటే కాదు, కానీ వాస్తవమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉంటారో ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. నీతి జరిగించలేనప్పుడు, సహోదరుని ప్రేమించలేనప్పుడు వాడు దేవుని సంబంధి కాదు. చెప్పుకోవచ్చు, క్రైస్తవుడుగా చెప్పుకోవచ్చు, యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, సంఘానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కూటాల్లో ఉంటాను అని చెప్పుకోవచ్చు. నమ్మకార్థమైనటువంటి రీతి జీవితం ఉండవచ్చు, ఒక పేరులో క్రైస్తవ పేరు ఉండవచ్చు. కానీ నీతిని జరిగించాలి, సహోదరులను ప్రేమించాలి. అలాంటి వారే దేవుని పిల్లలు. వీరి జీవితంలో లక్ష్యం కనబడుతుంది. ఎందుకు లక్ష్యం కనబడుతుంది అని మనం ఆలోచించినట్లయితే, ఎందుకు ఈ సమాధానం కలిగినటువంటి వారు దేవుని పిల్లలు తన తోటి సహోదరుని ఎలా ప్రేమిస్తారు, అలాగనే నీతిని ఎలా జరిగిస్తారు. నీతిని జరిగించినటువంటి వాడు, సహోదరుని ప్రేమించినటువంటి వాడు అపవాది సంబంధమైన వాడు ప్రేమించలేడు, నీతి జరిగించలేడు. కనుక ప్రియులారా, గమనించాలి మనము, దేవుని సంబంధులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి నడుస్తారు, సహోదరుని ప్రేమించగలుగుతారు, నీతిని జరిగించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అనుభవం ఎలా వస్తుంది అని మనం గమనించినట్లయితే, ఈ అనుభవం రావడం కొరకు మనం గమనించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఈ యొక్క సమాధానం ఎవరికి వస్తుంది అంటే, దేవుణ్ణి తమ రక్షకునిగా అంగీకరించిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మతో మనము నింపబడిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడటం చేత మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క
ఫలము కనిపిస్తుంది. ఫలము అంటే ఒక విత్తనం మనం భూమిలో వేస్తే అది మొక్కగా మారి అది చెట్టుగా మారిన తర్వాత అది పుష్పించిన తర్వాత ఫలిస్తుంది. చాలా కాలం పడుతుంది. అంటే ఎదుగుదల ఉండాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండడం మాత్రం కాదు, కానీ విశ్వసించిన మొదటి దినం మొదలుకొని దినదినము ప్రభువును ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యము చేత మన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళగలిగితేనే ఆత్మ సంబంధమైన జీవితము పటిష్టంగా బలంగా కట్టబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది మనము కట్టబడాలి అని చెప్తుంది. ఏదో ఉంటాము వస్తామంటే కాదు, దేవుని కొరకు సజీవమైన రాళ్ల వలె మనము దేవునికి మందిరంగా కట్టబడాలని చెప్తున్నాడు. కట్టబడాలంటే ఎదగాలి. ఎదిగేటువంటి అనుభవం వస్తేనే ఆత్మ సంబంధమైన ఫలం కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన ఫలాన్ని గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం కదా. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆ మాట మనం గమనిస్తాం. 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలాలు ఉన్నాయి. 9 లక్షణాలు ఉన్నటువంటి ఫలం అది ఆత్మఫలము. నేను చదువుతున్న గమనించండి. 22వ వచనము 5:22 గలతీ పత్రిక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఈ 9 మూడవది మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం ధ్యానిస్తున్నటువంటి సమాధానం. ఈ సమాధానము ఆత్మలో ఫలించిన వారికి ఉంటుంది. ఫలించకుండా, ఎదగకుండా, వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోకుండా కేవలము పేరు పెట్టుకుని జీవించేంత మాత్రం సమాధానం కలగదు. ప్రజలు గమనించాలి. కాబట్టి సమాధానపరిచేవారు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటారని వాక్యం చెప్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అనుభవం. అంటే ఆత్మీయమైన స్థితిలోనికి రావడము, ఆత్మచేత నడిపించబడ్డము, ఆత్మ స్వాధీనంలో ఉండడము, ఆత్మ వలన మాత్రమే నడిపించబడుతున్నటువంటి, లేక ఆత్మకే అధికారం ఇచ్చి, దేవుని పరిశుద్ధాత్మకే అధికారం ఇచ్చి నడుస్తున్నటువంటి జీవితం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి ఈ యొక్క సమాధానం గురించి మనము బైబిల్ గ్రంథంలో చూడాలంటే మరి పిల్లరా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. సుమారు 4000 రెఫరెన్సెస్ పైన ఉన్నాయి. నేను ప్రాముఖ్యంగా సమయాన్ని బట్టి కొన్ని విషయాలు బట్టి మంచి మంచి ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క మరి దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారికి ఉండే లక్షణం గురించి, లేకపోతే వారి యొక్క అంతిమంగా కలిగేటువంటి ఆ ధన్యత గురించి మాట్లాడుతూ లూకా సువార్త 20వ అధ్యాయంలో ఒక మరి తర్కమైన ప్రశ్న ఒకటి వచ్చింది. ఆ ప్రశ్నకు జవాబిస్తూ యేసుప్రభు వారు చక్కటి వివరణ ఇచ్చారు. ఆ వివరణ మనం చూస్తున్నప్పుడు మనకు చక్కటి సమాచారము ప్రభువారు మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే లూకా సువార్తలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 36వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురని గనుక వారికను చావనే చావడం చెప్పారు. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇక్కడ పునరుద్ధానం లేనటువంటి సద్దుకాయలు ఇచ్చి ప్రభుతో తర్కం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాజికల్గా ప్రశ్న వేయాలని చూస్తున్నారు. ఆ ప్రశ్నకు ప్రభు వారు జవాబిస్తూ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, ఈ పునరుద్ధానంలో మనమందరం కూడా పునరుద్ధానపు స్థితిలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా దేవదూతుల వలె ఉంటాము, దేవుని కుమారులుగానే ఉంటాము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నిరీక్షణ అదే కదండి, మన గమ్యమే పరలోకం కదా. ఆ పునరుద్ధానం పొందినటువంటి వారు పరలోకానికి అడుగుపెట్టేటువంటి స్థితిలో సంసిద్ధతలో ఉన్నవారు కదా. ఆ అంతిమ స్థితిని బట్టి ప్రభువారు మాట్లాడుతూ చెప్తున్నారు. ఎంత మంచి ధన్యత కలిగింది మనకి. విశ్వసించి మనము ఎవరైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు, ఈ లోకానికి కుమారుడుగా అనుగ్రహించబడినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ పిల్లలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క బాధ్యత నిర్వహించాలి, తోటి వారిని ప్రేమించేలాగా. మరి ఇక్కడ ఈ ఇహలోక జీవితంలో నీతిని జరిగించేవారు, నీతిమంతులుగా జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే మరి నీతిమంతుడు
విశ్వాస మూలముగా జీవించును అని వాక్యం చెప్తుంది. అలాంటి జీవితం మనకు కావాలి. అలాగనే మనం బ్రతకాలి. దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో, సాతాను పిల్లవో తెలిసిపోతుంది. సహోదరుని ప్రేమించిన వాడు, ప్రేమ లేనటువంటి వాడు, మరి నీతిని జరిగించేటువంటి వాడు అపవాది సంబంధి. కనుక మన జీవితాలే సాక్ష్యం చెప్తాయి. ఈ సాక్ష్యాలు చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవునిలో మనం కట్టబడుతూ ఉండగా ఆత్మఫలము ద్వారా సమాధానము అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గొప్ప అనుభవం. మరి ఇంత మంచి సమాధానం కలిగినటువంటి మనము దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ నేను చాలా క్లుప్తంగా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మరి మీకు చూపించి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మరి దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఒక చక్కటి అనుభూతి ఉంది. దాని గురించి మీకు నేను చూపించి కొద్ది వచనాలు చదివి మీ కొరకు నేను ఆ యొక్క అనుభవాన్ని చూపించి, ఎందుకంటే ఈ సమాధానపరచగలిగేటువంటి ఈ గొప్ప ధన్యత గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా గమనించండి, ఈ సమాధానము ఎవరు కలిగి ఉంటారు అంటే దేవుని పిల్లలకు ఉండేటువంటి ఆత్మ సంబంధమైన ఫలం. కనుక ఈ ఫలము కలిగినటువంటి వారు, ఈ సమాధానం కలిగినటువంటి వారు దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలు వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, లేక వారికి ఇవ్వబడినటువంటి ధన్యత ఎలా ఉంటుంది, దాని గురించి కొన్ని విషయాలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం నుండి నేను చదువుతాను, గమనించండి. ఈ మాటలు మనం కొద్దిగా ధ్యానం చేసుకుని ఇది ఆత్మీయమైన రీతిగా మన జీవితానికి అన్వయింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విషయాన్ని మీ కొరకు నేను చదివి వివరిస్తాను. 14వ వచనము 8వ అధ్యాయము రోమాపత్రిక. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. క్లియర్గా చెప్తుంది వాక్యం, స్పష్టంగా చెప్తుంది. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారే దేవుని కుమారులు. వీరి దగ్గరే సమాధానం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. లౌకికమైన విషయాల చేత నడిపించబడ్డం కాదు, మన మనస్సును బట్టి నడిపించబడ్డం కాదు, మనకు తెలిసినటువంటి విధానం బట్టి నడిపించబడ్డం కాదు. దేవుని ఆత్మచేత మాత్రమే నడిపించబడగలిగినటువంటి అనుభవం మనకు కావాలి. పిల్లరా 15వ వచనంకి వస్తున్నాను. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం పొందిన ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుని ఆత్మనే మనకిచ్చాడు ఆయన. కనుక మనము దాస్యపు ఆత్మలో లేము, దత్తపుత్రాత్మలో ఉన్నాము. దేవుని చేత దత్తత చేయబడి దేవుని పిల్లలుగా ఉన్నాం. అందుకని దత్తపుత్రాత్మ అని వ్రాయబడింది. దత్తపుత్రత్వము, దత్తత చేయబడ్డాము. దేవుని కుటుంబంలోనికి మనం రాబడ్డాం. దేవుని కుటుంబంగా మనము దత్తత స్వీకరింపజేయబడ్డాం. అదే రక్షణ అనుభవం ప్రియులారా గమనించాలి. అందుచేత అబ్బా తండ్రి నాయన అని ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవుణ్ణి తండ్రిగా మనము సంబోధించగలిగినటువంటి నిజమైన సంబంధము ఇక్కడ మనకు వస్తూ ఉంది దేవుని పిల్లలుగా. 16వ వచనంకి వస్తున్నాను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి పిల్లలమైతే ఏమవుతాం చూడండి, ఏమవుతాము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడేలా క్రీస్తుతోడి వారసులము. మనము దేవుని వారసులము, క్రీస్తుతో వారసులము. మరి యేసుప్రభు యొక్క వారసత్వం ఎక్కడ ఉందండి? పరలోక రాజ్యంలో ఉంది. ఇప్పుడు మనమెవరు? దేవుని పిల్లలమైతే ఆ పరలోకమునకు మనం కూడా హక్కుదారులము, వారసులమే. ఎలా కలిగింది? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను మన రక్షకునిగా అంగీకరించడం ద్వారా. గమనించారా? ఇది మనకు కలిగిన ధన్యత. దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం. ఈ మార్చబడే పిల్లలకు ఉండేటువంటి ధన్యత పరలోకపు హక్కుదారులుగా దేవుడు మనం మారుస్తున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. 18వ వచనం చదువుతున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎడల ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ప్రస్తుత శ్రమలు ఎంచదగినవి కాదు, ఎందుకంటే మనం పొందబోయే మహిమంత గొప్పది. ఇప్పటి కాలానికి కొంత శ్రమ అనిపించినా, కొన్ని శ్రమలు సంభవించినా కానీ
పొందబోతున్నటువంటి ఆ మహిమ దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టడము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నటువంటి మనకు ఉండేటువంటి ఆ ఆత్మ సంబంధమైన జీవితంతో జీవించి ఒకనాడు మనము పునరుద్ధానములో మనము మార్చబడి మహిమ దేహాలు కలిగి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసులుగా మార్చబడిన తర్వాత ఆ పరలోక రాజ్యంలోనికి మనము ఇవ్వబడుతున్నటువంటి మరి ఆ ప్రతిఫలములు తీసుకుని పరలోకములో అడుగుపెట్టగలిగేటువంటి ఆ యొక్క గొప్ప మరి మహిమ, ఆ ప్రత్యక్షత కలిగేటప్పుడు మరి దాని ముందు చూసుకుంటే ఇప్పుడు కలిగేటువంటి ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలు పెద్ద ఎంచుతగినవి కాదులే అని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనకు ఆదరణ కలిగిస్తున్నాడు. ఈ యొక్క శ్రమలు పెద్ద కష్టము కాదు, ఎందుకంటే పొందబోయే మహిమంత గొప్పది అని చెప్తున్నాడు. 19వ వచనం చదువుతున్నాను, 8వ అధ్యాయము 19వ వచనం, రోమాపత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచుచు కనిపెట్టింది. దేవుని కుమారులుగా మార్చబడి దేవుని ఆత్మతో నింపబడి దేవుని పిల్లలు అని పరిశుద్ధాత్మ ముద్ర చేత ముద్రించబడినటువంటి దేవుని పిల్లలు కొరకు సృష్టి చూస్తూ ఉంది, సృష్టి ఆశతో ఎదురు చూస్తూ ఉంది అని వాక్యం రాయబడింది. తీరు చూస్తూ ఉందట, ఎప్పుడు వస్తారా దేవుని పిల్లలు అని. యేసుప్రభు యొక్క రాకడ దేవుడు యుక్త కాలం అని పంపించడం ద్వారా కదా ఈ రక్షణ మనకు కలుగుతుంది ప్రియులారా. కనుక మరి అనుభవంలోకి మనం వస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ సృష్టి యావత్తు కూడా చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసింది. ఆయన యుక్తకాలం ముందు వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 20వ వచనం చదువుతాను. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనిన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందిన నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను. సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది, ఎందుకంటే ఇది మరి నాశనము పొందటానికి మరి ఈ యొక్క స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలిగి. అంటే ఏమవుతుందంటే దేవుడు సృష్టి అంతటి కూడా మార్చి తన పిల్లల కొరకు నూతన సృష్టి ద్వారా ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి మనం చదువుకుంటున్నాం కదా ప్రకటన గ్రంథంలో. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఆయన సృష్టిలో చేయబోతున్నాడు. మరలా అందులో ప్రవేశించడానికి ఈ యొక్క భూమి ఆకాశము ఎదురు చూస్తూ ఉన్నాయి. అందువలన 22వ వచనం, సృష్టి యావత్తు ఇదివరకు ఏకాగ్రముగా మూలుగుచు ప్రసవేదన పడుతుంది ఎరుగుదాం. అందుబట్టి సృష్టి చాలా బాధపడుతూ ఉంది, ఎందుకంటే లోకంలో మనుషులు పాపము చేత అపరాధం చేత ఉన్నారు. దేవుని పిల్లగా లేకుండా దేవుని విరోధంగా జీవిస్తున్నప్పుడు సృష్టి ఎంతగానో ప్రసవేదన పడుతుంది, చాలా బాధపడుతూ ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభు రాకడతో రక్షణ సువార్త ప్రకటించబట్టి ఈ రక్షణ సువార్త బట్టి క్రీస్తు యొక్క మరి వత్సరము, ఆయన యొక్క మరి సంవత్సరము, క్రీస్తు శకము అనేటువంటిది హితవత్సరం వచ్చింది మనకి. అనగా దేవుని యొక్క రక్షణ కలిగినటువంటి హితమైనటువంటి సంవత్సరం మనం ప్రారంభమయ్యాడు. ఆ రక్షణ సువార్తను మనం పొందే భాగ్యంలోకి వచ్చాం. కనుక అది వచ్చేంత వరకు కూడా సృష్టి ఎంతగానో ప్రసవేదన పడుతూ ఎదురు చూస్తున్న వాక్యం రాయబడింది. చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి 23లో. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుచున్నాము. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా దత్తపుత్రాత్మను పొందిన మనం కూడా విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం మూలుగుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం కూడా ఈ శరీరమును మూలుగుతూ ఉన్నాము. ఎందుకంటే మనము దేవుని యొక్క వాగ్దానం పొందాము. ఈ శాశ్వతమైన శరీరం కాదు, ఒక దినం శరీరం విడిచిపెడతాము, మహింశలుగా మార్చిపెడతాం. అలాగే సృష్టి యావత్తు కూడా ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క మరి పాప భూయుక్తమైనటువంటి ఈ యొక్క లోక స్థితిలో ఉన్నటువంటి సృష్టి యావత్తు కూడా విడిపించబడి మరలా స్వాతంత్రం పొందబోతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది, అందులో మనం ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకిచ్చే ధన్యత అది. కనుక మరి ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి అడుగు పెట్టడం కొరకు మరి దత్తపుత్రాత్మ పొందిన మనం కూడా మరి ఆ యొక్క శరీరంలో మూలుగుతూ ఎదురు చూస్తున్న నిరీక్షణ కొరకు ఉన్నటువంటి మనం మరి ఏం చేయాలి? బాధ్యత ఉంది. ఏం చేయాలో చూద్దాం ఒకసారి పిల్లరా. మరి ఆఖరికి మాట నేను చూపించి ముగించేస్తాను. 2వ కొరింథీ పత్రికలో, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయము 19వ వచనాన్ని, 5వ అధ్యాయము 19వ వచనము 2వ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక. అదేమనగా దేవుడు వారి అపరాధములను
వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను అన్నాడు. పౌలు భక్తుడు ఈ యొక్క సమాధానపరిచేటువంటి పరిచర్య గురించి మాట్లాడుతూ ఈ పరిచర్య మాకు అప్పగించాడు. ఎందుకంటే ఈ సమాధానముతో ఉన్నటువంటి సువార్త లోకానికి ప్రకటించాలి. నశించిపోతున్నటువంటి మనుష్యులకు సువార్త ప్రకటించాలి. వారే దేవుని కుమారులు. ఎవరు దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తారో వారే దేవుని కుమారులు. వారి దగ్గర సమాధానం ఉన్నది. వారు ఆత్మలో ఫలిస్తున్నారు. వారే దేవుని యొక్క పిల్లలుగా పిలబడతారు. కనుక దేవుని కుమారులుగా ఉన్నటువంటి ఈ యొక్క ధన్యతను గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ ప్రేరేపితుడు రాస్తూ అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క సమాధానపరిచినటువంటి ఈ సువార్తను చూసారు, ఇది గొప్ప మర్మము. ఈ లోకమంతటిని కూడా దేవుడు క్రీస్తునందు తనతో సమాధానపరుచుకున్నాడు. యేసుప్రభు యొక్క సిలువలో మన పాపమంతటిని పెట్టడం ద్వారా, మన దోషమంతటిని ఆయన మీద మోపడం ద్వారా ఈ లోకమును తనతో సమాధానపరుచుకుని లోకం ప్రతి మనుష్యుని కూడా ఆయన తనతో సమాధానపరుచుకున్నాడు. యోహాను భక్తుడు దీన్ని చెప్తూ దేవుడు లోకమును ఎంతగానో అంటే ప్రేమించని చెప్పడం కాదు, ప్రేమించిన ప్రేమను దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చూపించడం జరిగింది. నిరూపించుకున్నాడు. ఆయన తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు, తన ప్రేమను ప్రకటించాడు, తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచించాలి పిల్లరా, ఆ యొక్క సమాధానపరిచేటువంటి సువార్తను ప్రకటించడానికి మేము వచ్చాము అని చెప్పాడు. అందుకని హెచ్చరిక చేస్తూ ఒక్క మాట అని చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 6వ అధ్యాయంలో పిల్లరా ఒక మాట మీకు నేను చూపించి నేను ముగిస్తాను. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కుని నిలవబడండి అని చెప్పాడు. రక్షణ పొందాము, దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని పొందాము. ఈ సమాధానపరిచేటువంటి సువర్తమానము లోకమును దేవుడు సమాధానపరుచుకొని క్రీస్తునందు లోకము యొక్క దోషమంతటిని కూడా ఆయన మీద మోపి లోకమును ప్రతి ఒక్కరు కూడా దేవునితో సమాధానపడడం కొరకు సమాధాన సువార్తను ఇచ్చారు కదా. ఈ సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఆత్మీయమైనటువంటి ఈ కవచాన్ని వేసుకోవాలి. ఈ ఆత్మీయమైనటువంటి ఈ కవచాన్ని వేసుకున్నప్పుడు అందులో ఒక భాగము జోడు గురించి మాట్లాడుతున్నాడు. సమాధాన సువార్తల వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు వేసుకోవాలి. దీని బైబిల్ అందరూ సర్వాంగ కవచము ఉంది. అన్ని శరీర భాగాలకి కవచమేది. ఇది ఆత్మీయ కవచం. ఈ కవచం వేసుకున్నటువంటి వారి జీవితంలో సమాధాన సువార్తల వలనైనటువంటి సిద్ధ మనస్సు ఉండాలి. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. ప్రతి దేవుని పిల్లల జీవితంలో ఉండాలి. దేవుని పిల్లలైతే సువార్తను చెప్పేవారిగా ఉండాలి. సువార్త చెప్పడానికి సంసిద్ధత ఉండాలి. చెప్పులు వేసుకోవాలి, జోళ్ళు వేసుకోవాలి అంటే ప్రయాణానికి గుర్తు. నువ్వు యుద్ధానికి వెళుతున్నప్పుడు నీ చెప్పులు సమాధాన సువార్తతో ఉన్నటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులు నువ్వు తొడుక్కోవాలి. అప్పుడే లోకంలో నువ్వు ప్రయాణం చేస్తావు. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి బాధ్యత. ప్రతి విశ్వాసి సిద్ధపడవలసిన విధానం ఇది. కనుక ప్రియులారా, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతాడు. సమాధానపరిచేటువంటి వ్యక్తిగా దేవుని మార్చాడు. సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నీ జీవితాన్ని సరిదిద్దాడు. సమాధానం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను లోకానికి పరిచయం చేస్తున్నాడు. సమాధానం కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకానికి నీ వెలుగుని చూపించబోతున్నావు. సమాధానం కలిగిన వ్యక్తిగా నిత్యము ప్రభు యొక్క సువర్తమానాన్ని, సమాధానపరిచేటువంటి వర్తమానాన్ని, సమాధానమైన వర్తమానాన్ని నేను కూడా ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నాం పిల్లరా. కనుక ఈరోజు మనం ఆలోచించేసుకుందాం, ఎంత మంచి ధన్యత ఇది. ఈ ధన్యత దేవుని పిల్లలుగా మార్చిన ధన్యత మనకి. ఇది ఆశీర్వాదము. మనకు నిరీక్షణ చూడటానికి, మనకు కలిగిన స్థితిలో నుంచి ప్రభు కొరకు సాక్షులుగా నిలవటానికి, మన ముఖ్యంగా మన జీవితంలో ఈ సమాధాన అనుభవాన్ని లోకానికి చూపిస్తూ లోకములో లేనిది, లోకానికి అవసరమైనది, లోకానికి సాక్ష్యముగా మనం చూపగలిగినటువంటిది సమాధానం. ఈ సమాధానాన్ని కలిగి ప్రభు కొరకు నిలుద్దాం.
ఆయన బిడ్డలుగా ఈ లోకములో సాక్ష్యం పొందుదాం. దేవుని నామ మహిమార్థంగా జీవిద్దాం. అటు కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలనైనా. మీ కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచి బలపరిచి సమాధానపరిచేటువంటి వారు మరి దేవుని కుమారులు, ఇది గొప్ప ధన్యత అని నీ యొక్క వాక్యములో మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ సమాధానమును కలిగినటువంటి దేవుని కుమారులుగా మార్చబడ్డము. ఈ మార్పులో కలిగేటువంటి ఆ యొక్క స్థితి ఏమిటో, మా బాధ్యత ఏమిటో మాకు నేర్పించారు. మీకు వందనాలు ప్రభువా. మరి ఈ యొక్క మంచి సమాధానం కలిగినటువంటి వర్తమానం ద్వారా మా జీవితాల సమాధానంతో నింపుకొని మీ కొరకు మేము జీవించగలిగేవారుగా, మీ మహిమార్థంగా జీవించగలిగేవారుగా మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సృష్టి యావత్తు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి దేవుని కుమార ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన రాయబడింది. ఆ ప్రత్యక్షతలో మేమున్నాం. మీకు వందనాలు. మమ్మల్ని అంత గొప్ప స్థితిలో పెట్టారు. ఆ మా పట్ల అంత కృప చూపారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ గొప్ప మరి ప్రత్యక్షత ద్వారా ప్రభు లోకమునకు ఈ గొప్ప శుభవర్తమానాన్ని, ఈ సమాధానకర వర్తమానాన్ని ప్రకటించగలిగే భాగ్యము మా అందరికీ దయచేయమని, వ్యక్తపడిన వాక్య అనుభవాలు మా జీవితాలలో స్థిరపరచమని, వాక్యానుసారమైన జీవితమును మాకు దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీ పరిశుద్ధ నామమునకే మేము చెల్లించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, మరి ఈ వర్తమానాలు వింటున్న మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మేలు పొందుతున్నారని, విశ్వాస జీవితాన్ని బలంగా కట్టుకుంటున్నారని మీ ద్వారా విన్నటువంటి సాక్ష్యాలు బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మరి యొక్క వాక్యములు మీకు వెంటనే చేరాలి అంటే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాక్యము వినాలి, వాక్యం తెలుసుకోవాలి, సత్య సువార్తను, సత్యమైన వాక్య సిద్ధాంతము మేము తెలుసుకొని ఆశపడినటువంటి మన తెలిసిన వారు, మన యొక్క బంధువులు, మన మిత్రులు ఉన్నట్లయితే వారికి ఈ వాక్యాన్ని మనము మరి పంచడం కొరకు షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఈ వర్తమానాలు మీకు అందడం కొరకు మరి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కనుక పిల్లరా, ఈ యొక్క మరి ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చివరిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, లాక్డౌన్ కాలంలో మనం ఉన్నాము. పిల్లరా, వాక్యం చెప్తుంది మరి సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు వచ్చిందో ఈ 40 రోజులు సుమారుగా మనకు మరి ఇంకా పెరగవచ్చులేదో తెలియదు, కానీ అందాక 40 రోజుల పాటు మనకు మరి ఈ అవకాశం వచ్చింది. ఇలాంటి ఇంత సుదీర్ఘమైనటువంటి మరి కాలము వస్తుందని ఎప్పుడు ఊహించలే. చాలా బిజీ లైఫ్లో ఉన్నటువంటి మనం మరి చాలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోడానికి, నెమ్మదిగా కూర్చోడానికి, ఏ రకం టెన్షన్స్ లేకుండా కూర్చొని మరి దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి, ఎప్పుడు ఉద్యోగం, వ్యాపారం, మనకి విధులు, వీటితోనే బిజీగా ఉన్నాను మనం. ఒకసారి చక్కగా ఫ్రీ అయ్యి, ఏ రకం టెన్షన్ లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో మరి కొద్ది సమయాన్ని, మరి కొన్ని గంటల పాటు ప్రార్థన చేసుకోవడానికి, కొన్ని గంటలు ప్రభు యొక్క సన్నిధిలో వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, చదువుకోవడానికి ఎంత మంచి అవకాశం ఉన్నది. ఈ మంచి అవకాశం వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితంలో బలపరచుకోండి. మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం కట్టుకోండి. ఎందుకంటే మరి నీవు నీ గదిలోనికి పోయి నీ తలుపు వేసుకొని రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి, చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేలాగిన ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. ఆ ప్రతిఫలాలు పొందుకోవడానికి, ఆ ధన్యత పొందుకోవడం కొరకు ప్రార్థన యందును వాక్యమందును స్థిరులుగా ఉందాం. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమేన్.